Namaste, myself Sarasija. Welcome to Maitri News. Munduga headlines. శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రి పొన్నం. రెండో రోజు వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు. ముగిసిన బీజేపీ ప్రజాహిత పాదయాత్ర. కార్యకర్తల్లో జోష్ నింపిన బీజేపీ నేత బండి సంజయ్. మార్టిగేజ్ లేకుండా చేనేతలకు సబ్సిడీ రుణాలు. టీ నేతన్న యాప్ పై కార్మికులకు అవగాహన. పవర్లూమ్ కార్మికులను ఆదుకోండి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే సుంకే. అసెంబ్లీలో గళం విప్పిన ఎమ్మెల్యేలు. ప్రభుత్వ దృష్టికి హుజరాబాద్, వేములవాడ సమస్యలు. ఇక వార్తల్లోని వివరాలు. కరీంనగర్ మార్కెట్ రోడ్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. రెండో రోజు ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల ప్రతినిధులు, అన్ని వర్గాల వారు స్వామివారిని దర్శించుకోవాలని కోరారు మంత్రి. స్వామివారి వేడుకల్లో భాగంగా వేద పండితుల సమక్షంలో పుట్టమన్ను తీసుకువచ్చారు బ్రాహ్మణోత్తములు. నగరంలోని శ్రీవారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేటి ఉదయం శాస్త్రోక్తంగా పుట్టమన్ను తీసుకువచ్చారు. మధ్యాహ్నం సహస్ర కళాశాభిషేకం, సాయంత్రం శేషవాహన సేవ నిర్వహించారు. కాగా ఈ ఉదయం కాంగ్రెస్ నాయకులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. ఆయనకు ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ కలియుగ దైవమైన శ్రీవారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని, ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలని కోరారు. చైర్మన్ గారి నాయకత్వం లోపల ఈరోజు ఉత్సవాలు, అదేవిధంగా ఈఓ గారు, ఇక్కడ స్థానిక అధికారులు, ఆర్డీఓ గారు కావచ్చు, మున్సిపల్ కమిషనర్ కావచ్చు, డిఎస్పీ గారు, వాళ్ళు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్, వాళ్ళందరూ కూడా స్థానికుల సహకారంతో, భక్తుల సహకారంతో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మేము ఎక్కడ స్థానికుని బిడ్డను, భక్తుని కాబట్టి ఉదయం పూట ఒక హోదా భగవంతుని ఆశీర్వాదంతో వచ్చింది. ప్రారంభోత్సవంగా నిన్న ఆధ్యాయనోత్సవాలని ఇలా పుట్టమట్టి కార్యక్రమం ఉంది కాబట్టి దానికి సంబంధించి నేను శాసనసభ కూడా నడుస్తున్న సందర్భంగా ముందు వచ్చి దర్శనం చేసుకొని పోదామని వచ్చిన. ఆ ఏడుకొండల వాడి ఆశీర్వచనం అందరి మీద ఉండాలి. ఇది రాజకీయాలకు అతీతంగా అందరూ, ప్రతి పౌరుడు పాల్గొనే కార్యక్రమం. ఇలా పొలిటికల్ పార్టీస్లో, ఇలా గౌరవ పార్లమెంటు సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, జిల్లాకు సంబంధించిన వాళ్ళు అందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. ఇలా పాలిటిక్స్ చేయొద్దని విజ్ఞప్తి చేస్తా. గతంలో ఆహ్వానాలు కూడా మినిమం కోఆర్డినేషన్ లేకుండే, లేకపోతే గతంలో అందరికీ వివక్షపూరితమైన లేదా పెద్దరికం ఏదో టెంపుల్ ఈవెంట్ను కూడా ఈవెంట్ లాగా ఈ వేడుకలను కూడా ఈవెంట్ లాగా తీసుకునేది ఉండే. ఈసారి వాళ్ళు ఒక భక్తిపూర్వకమైన కార్యక్రమం తీసుకుంటారు. ఎవరు వచ్చినా రాకున్నా అందరికి ఆహ్వానం ఇచ్చే బాధ్యత ఈ యొక్క పాలకవర్గం మీద ఉంది. అదేవిధంగా ఈవో గారు కూడా అందరు, ప్రతి నాయకునికి ఇంక్లూడింగ్ కార్పొరేటర్స్ కావచ్చు, లేదా సరే జైలులో పక్కన పెట్టి వాళ్ళకి వేయలేరు కదా, మిగతా వాళ్ళందరూ కూడా వేయాల్సిందే కోరుతా ఉన్నాం. నేతన్న యాప్పై కార్మికులు అవగాహన కలిగి ఉండాలన్నారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. మార్టిగేజ్ సెక్యూరిటీ లేకుండా ముద్ర రుణాలు అందజేస్తున్నట్లు తెలిపారు. చేనేత, పవర్లూమ్ కార్మికుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రాయితీలు అందించేందుకు ఈ యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో చేనేత, మరమగ్గాల అనుబంధ కార్మికులకు నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీ చేనేత యాప్ గురించి సంపూర్ణ అవగాహన కల్పించాలన్నారు.
చేనేత కార్మికుల ఉత్పత్తులైన టవల్స్, కర్టెన్స్ లాంటివి ప్రభుత్వ కార్యాలయాల్లో వినియోగించాలని సూచించారు. మారుతున్న కాలానుగుణంగా అధునాతన ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. చేనేత ముద్ర లోన్స్ ద్వారా గరిష్టంగా 5 లక్షల రుణాన్ని 25% మార్జిన్ మనీ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇకపై ఏ బ్యాంకు కూడా ముద్రా లోన్స్పై మార్ట్గేజ్ని అడగవని, ఎక్కడైనా రుణాలు తీసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. టీ నేతన్న యాప్లో ఉన్న సాంకేతిక సమస్యలను వారంలోగా పరిష్కరించాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ వి అశోక్రావు, సహాయ సంచాలకులు చరణ్, డిఎంఓ వెంకటేశ్వర్లు, సంఘాల ప్రతినిధులు సత్యనారాయణ, రామచంద్రం పాల్గొన్నారు. బైబ్యాక్ వస్తుందా కాదా అది తెలియదు, కానీ జిల్లా యంత్రంగా మనం ఏదైనా మీకు ఆర్డర్ ఇవ్వగలుగుతామనేది ఆ ఉద్దేశంతో ఒకసారి శాంపిల్స్ చూస్తే కనుక మనకి తెలుస్తుంది దానికి ఏమేమి రకంగా వాడచ్చు. ఇండస్లో కర్టన్స్ ఉంటాయి, తర్వాత టవల్స్ కొనుగోలు చాలా ఫ్రీక్వెంట్గా అవుతుంది. బట్ చాలా తక్కువ మంది ఆ హ్యాండ్లూమ్స్ యూజ్ చేస్తారు. సో టవల్స్ అనేసరికి టర్కిష్ టవల్స్ చిన్నకని పెద్దకని తీసుకొని వస్తారు. అది కారణం ఏంటంటే జనరల్గా మనకి హ్యాండ్లూమ్స్ డిజైన్స్ అప్పుడప్పుడు చాలా ఒఫీషియల్గా ఫార్మల్గా ఉండకపోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ హనీకోమ్ టవల్స్లో ఏ విధంగా లైట్ కలర్ కాంబినేషన్స్ చేస్తే అది ఫార్మల్గా అనిపిస్తుంది. సో అలాంటి మనం కొంచెం ప్లాన్ చేస్తే అంటే మనం దానికి ఆఫీషియల్గా కూడా వాడచ్చు స్మాల్ టవల్స్. సిమిలర్లీ కర్టన్స్ కూడా అంటే కొంచెం ఫార్మల్ డీసెంట్ డిజైన్స్ ఉంటే దానికి ఆఫీసెస్లో కూడా వాడచ్చు. సో ఆ శాంపుల్స్ నేను చూస్తే కనుక దానికి ఎక్కడ అనేది బిజినెస్ స్కోప్ ఉంది అది అసెస్ చేయలేము. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ పాదయాత్ర నేటితో ముగిసింది. వేములవాడ నియోజకవర్గం మేడిపల్లిలో ప్రారంభమైన ఈ యాత్ర అగ్రహారంలో ముగిసింది. కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని ఆయా మండలాల్లో తిరుగుతూ వివిధ వర్గాలను కలుస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు బండి సంజయ్. కేంద్ర ప్రభుత్వం నుండి విడుదలైన నిధులు వివరాలను ప్రజలకు వివరిస్తూ కొనసాగించారు బండి సంజయ్. 6 రోజుల పాటు నిర్వహించిన పాదయాత్రకు మంచి స్పందన వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అగ్రహారంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ప్రజాహిత పాదయాత్ర ముగిసింది. ఈ ముగింపు సభకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. సభను ఉద్దేశించి మాట్లాడారు బండి సంజయ్. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలపై పలు ఆరోపణలు చేశారు. రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని బహిష్కరించిన కాంగ్రెస్ పార్టీని ఈ దేశ ప్రజలు స్వాగతించారు. వాళ్ళే బహిష్కరించారు కాంగ్రెస్ పార్టీని. అందుకే కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబం నేరుగా ఎన్నికల పోటీ కూడా రాజ్యసభ పోతున్నారు. కాబట్టి ఇంటికి వచ్చి పొత్తు అనేది ఉండదు. సపోర్ట్ ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ నుండి కేసీఆర్ కోవట్టు, కేసీఆర్ కలిసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాపాడుకునే ప్రయత్నం. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందు సేమ్ ఇదే జిల్లాలో బ్రేకింగ్ వచ్చింది. కేసీఆర్ వ్యవసాయ వ్యవసాయ శాఖ మంత్రి, ఇక మౌడి గారికి అవసరం ఈయనే వ్యవసాయ శాఖ మంత్రి అయితే చెప్పి ఆయనే చెప్పుకున్నాడు. జిల్లాలో బ్రేకింగ్ ఇచ్చారు. పోతాడు ఏడపోతుంది అయిపోతుంది. ఇంతవరకు ఎప్పుడైనా పోటీ పెట్టుకున్నాం మేము. ఈ నెల 10వ తేదీన కరీంనగర్ మహాలక్ష్మి టెంపుల్లో ప్రత్యేక పూజలు చేసి మాతృమూర్తి వద్ద ఆశీర్వాదం తీసుకున్న బండి సంజయ్ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసి మేడిపల్లి నుండి ప్రజాహిత పాదయాత్రను ప్రారంభించారు. వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లోని పలు మండలాల గుండా ఈ యాత్ర కొనసాగింది. నిన్న 5వ రోజు ప్రజాహిత యాత్ర రాత్రి పొద్దుపోయే వరకు జోరుగా సాగింది. యాత్రకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గంభీరావుపేట, ముస్తాబాద్ మండల కేంద్రాలతో పాటు పలు గ్రామాల్లో ఈ యాత్ర కొనసాగింది. ఆయన పేరు కల్వకుట్ల అజయ్ రావు. ఏం చేసిందంటే కేసీఆర్ సార్ కు ఇంటి నెంబరు టికెట్ ఇవ్వలే. ఒక ఇంత డ్రామా. కేసీఆర్ సార్ పెద్ద డ్రామా అని కూడా చెప్తే కదా, భాష మార్చాడు, వేషం మార్చాడు. ఇక చచ్చిపోయాడు గిట్టే మాట్లాడతాడు. ఇక రేపు వస్తే మాట్లాడు. ఇక నమ్మించి ఆయన గిట్టే పిట్ట కథలు చెప్పే, మాయ మాటలు చెప్పే తెలంగాణ యాస భాష అనే మీతో ఓట్లు గుద్దిసుకుంటే మీకు కుంభ ముచ్చ పీకాయిపోయా. ఒక్కొక్కరి పేరు మీద 1,20,000 అప్పు చేసి పీకే. మళ్ళీ ఫామ్ కూడా తాగిపోతాడు. ఆయనకి ఏం నష్టం? ఆయనకి ఏం నష్టం చెప్పక్క? ఆయనకు కేసీఆర్ కు టికెట్ ఇవ్వంటే సంఖ్యలు వేసుకొని పోయి అజయరావును, సంఖ్యలో అజయరావుని వేసుకొని పోయి సార్ ఆయన పేరే అజయరావు పేరు పెట్టిండు.
21 రోజు నాడు పేరు పెడతాం కదా, పేరు పెట్టి నువ్వు అజయ్ రావు పేరు పెట్టి మళ్ళా సంకలేసుకొని ఎన్టీ రామారావు పోయి సార్ 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 నువ్వు అంటే నాకు చాలా అభిమానం సార్, నీ అభిమానంతో నా కొడుకు పేరు కల్వకుంట్ల తారక రామారావు పెట్టారు సార్ అన్నాడు. బండి సంజయ్ యాత్రతో కాషాయ కార్యకర్తల్లో జోష్ నిండింది. ఒకవైపు హిందుత్వ ఎజెండా, మరోవైపు కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రధానమంత్రి చేపడుతున్న కార్యక్రమాలను వివరిస్తూ ముందుకు సాగారు. పాదయాత్రలో భారత్ మాతాకి జై, జై జై శ్రీరామ్ అంటూ నినాదాలు హోరెత్తాయి. ఆయా గ్రామాల్లోని చిరు వ్యాపారులను, చేతివృత్తి వారిని నేరుగా కలిసి యోగక్షేమాలను సంజయ్ అడిగి తెలుసుకున్నారు. వినతి పత్రం రూపంలో ఇచ్చిన సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని సంజయ్ వారికి భరోసా కల్పించారు. రానున్న పార్లమెంటు ఎన్నికలకు ఈ యాత్ర బూస్టప్ లాంటిదని కాషాయ సైనికులు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలతో పాటు ఇతర కార్యక్రమాల్లో పాల్గొననుండడంతో ప్రజాహిత యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ వేశారు బీజేపీ జాతీయ నేత ఎంపీ బండి సంజయ్. మళ్లీ విడతతో మిగతా ప్రాంతాలు కవర్ అయ్యేలా ఈ యాత్రను కొనసాగించే అవకాశాలున్నాయి. అసెంబ్లీలో బీసీ కులగణన చేపడుతున్న సందర్భంగా కరీంనగర్లో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలు బీసీలను విస్మరించాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాగా సేవాలాల్ మహారాజ్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించి వారి సేవలను గుర్తు చేశారు కాంగ్రెస్ ఎస్టీ సెల్ ప్రతినిధులు. రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు 8,000 కోట్ల కేటాయింపుతో పాటు కుల గణన తీర్మానం ప్రవేశపెడుతున్న సందర్భంగా కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో డీసీసీ బీసీ విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీల సంక్షేమం వెళ్లి విరుస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, నాయకులు పురుమళ్ల శ్రీనివాస్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి, బీసీ విభాగం అధ్యక్షులు పులి ఆంజనేయులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా తెలంగాణ ప్రజా గొంతుక, తెలంగాణ ఉద్యమ వీరుడు, బీసీ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి బీసీ కుల జన గణనకి సంబంధించినటువంటి తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెడుతున్న సందర్భంగా ఒక బీసీ ముద్దు బిడ్డగా పొన్నం ప్రభాకర్ గారికి, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడానికి ఈరోజు జిల్లా బీసీ సెల్ ఆధ్వర్యంలో, అదేవిధంగా నగర జిల్లా బీసీ 2 ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం చేసినాం. ఎన్నో సంవత్సరాలుగా, గత 10 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కానీ ఇప్పటి వరకు బీసీలకు సంబంధించినటువంటి ఏ అంశం మీద కూడా దాట వేసే ధోరణి తప్ప ఇప్పటి వరకు చేసిన దాఖలు ఏది లేదని, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి దశలోనే బీసీ కుల జన గణనకు సంబంధించినటువంటి అంశాన్ని చేపట్టడం అనేది నిజంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీ ముద్దు బిడ్డ గిడ గర్వించదగ్గవలసినటువంటి విషయం. అదేవిధంగా అప్పుడు తెలంగాణ కోసం, ఈరోజు బీసీల యొక్క అభ్యున్నతి కోసం పాటుపడుతున్నటువంటి పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బీసీ ముద్దు బిడ్డ కూడా ముందుకెళ్తాడని, ఈనాడు బీసీ బిడ్డలకు ఒక మంచి శుభసూచిక. మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ బీసీ జనగణన అనే కార్యక్రమం చేపట్టింది. ఇప్పటి వరకు 10 సంవత్సరాల నుంచి ఏలాంటిది కూడా ఈ జనగణన మీద ఆలోచన లేని ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంటు, అదేవిధంగా ఇప్పుడు మనం ఒక మంచి కార్యక్రమాన్ని చేపడతారు మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. మరి అదేవిధంగా మన పొన్నం ప్రభాకర్ గారిని నిర్వహణలో జరుగుతున్న కార్యక్రమం బీసీ జనగణన అనే ఆలోచన తీసుకొని ఈరోజు ఆలోచన ఇంప్లిమెంటేషన్ దశలో ప్రారంభిస్తున్నందుకు వారికి మన కరీంనగర్ పట్టణం తరపు నుంచి అయితే రాష్ట్ర నలుమూలల తరపు నుంచి ప్రత్యేక అభివందనలు తెలియపరుస్తున్నారు. ఇది ఎందుకంటే ఇప్పటి వరకు బీసీలకు చిన్న సూచన అంటే చిన్న చులకనగా చూసుకుంటూ వాళ్ళకు అనుకున్నంత స్తోమత లేకుండా వారికి ఎలాంటి పదవులే కానీ వ్యవస్థనే కానీ ఎలాంటిది దగ్గర లేకుండా చేసిన వారికి గాను నగరంలోని ఇందిరా చౌక్లో కాంగ్రెస్ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు బానోతు శ్రావణ్ నాయక్ ఆధ్వర్యంలో శ్రీ సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు జరిగాయి.
ఈ కార్యక్రమానికి సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హాజరై గిరిజనుల సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ప్రభుత్వం ఆప్షనల్ హాలిడే ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసెల్ అధ్యక్షులు కొరివి అరుణ్ కుమార్, మహారాజులు విఠల్ మహారాజ్, భాస్కర్ మహారాజ్, మోహన్ నాయక్ పాల్గొన్నారు. బంజారుల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ గారు 1739 ఫిబ్రవరి 15న అనంతపురం జిల్లా గుత్తి మండలం రామ్జీ నాయక్ తండాలో జన్మించడం జరిగింది. వారు భీమానాయక్ ధర్మిణి యాడ్ యొక్క పుత్రుడు. ఆ రోజు వారైతే హింసా మహాపాపమని, మద్యపానం ధూమపానం శాపమని ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొస్తూ బంజారులను ఐక్యం చేసుకుంటూ బంజారుల ఐక్యత కోసం కొట్లాడిన వ్యక్తి మా సంత్ సేవాలాల్ మహారాజ్ గారు. వారు చూపిన మార్గం ఏదైతే ఉందో ఇప్పటిదాకా కొనసాగిస్తూ ఉన్నాం. వారు తండాలు ఏర్పాటు చేయడంలో కావచ్చు, అన్ని రకాల మన సంస్కృతి వేషధారణ మాటల్లో కావచ్చు, మనకున్నటువంటి తీజ్ కావచ్చు, సాతి భవాని కావచ్చు, వారు ఏదైతే తీసుకొచ్చారో చాలా సంక్షేమ మార్గాల్లో మాకు చూపినారు. ఆ రోజు క్షయ నివారణ హైదరాబాద్ క్షయ బారిన పడినప్పుడు కూడా సేవాలాల్ మహారాజ్ గారు వారు నయం చేయడం జరిగింది. ఏదైతే ఈయన మహిమలు ఉన్నాయని లేదా అని చెప్పి మా దాంట్లోనే ఒక ఆయన మగ వ్యక్తే ఆడ వ్యక్తిగా పోయి మాకు సంతానం కలగజేయాలని చెప్తే ఆ మనిషిని మగ వ్యక్తిని ఒక ఆడ మనిషిగా చేసిన మహిమ చూపినటువంటి వ్యక్తి. మరి ప్రజలంతా హింసా మార్గాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం తీసుకుపోవద్దు, ప్రజలంతా కూడా అహింసా మార్గంలో నడవాలనేటువంటి సందేశం ఇచ్చి బంజారాలకు మరి ఆరాధ్య దైవంగా మారి బంజారాలను ఏ విధంగా మరి వాళ్ళని ఆదుకోవాలనేటువంటి ఆ రోజు నుంచి మరి వీళ్ళు ఆరాధ్య దైవంగా మారినటువంటి సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గారి జయంతి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నారు. అందులో భాగంగా కరీంనగర్లో మరి ఇందిరా చౌక్లో కాంగ్రెస్ పార్టీ మరి నా శ్రేణులు అంతా కూడా పెద్ద ఎత్తున సవనాయక ఆధ్వర్యంలో జరుపుతూ ఉన్నాం. వారి మార్గంలో బంజారాలే కాదు ప్రజలంతా కూడా వారు చూపినటువంటి మార్గంలో నడిస్తే అసలు హింస అనేది ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా అందరికీ కూడా ముఖ్యంగా బంజారాలందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యా నిపుణులు రూపొందించిన 10th మోడల్ పరీక్ష నిర్వహించారు. కరీంనగర్ జిల్లాలోని 60 సెంటర్లలో సుమారు 3000 మంది విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. కరీంనగర్ వాణినికేతన్ పాఠశాలలో ప్రశ్న పత్రాలను సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి ఆవిష్కరించారు. ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య పర్యవేక్షణలో 20 ఏళ్లుగా ఈ ప్రతిభ పరీక్ష నిర్వహించడం అభినందనీయమన్నారు. 10th పబ్లిక్ పరీక్షల్లో ఆందోళనకు గురికాకుండా ఈ మోడల్ ఎగ్జామ్ ఎంతో దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్, రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ పూజ, జిల్లా అధ్యక్షులు అరవింద్, జిల్లా కమిటీ సభ్యులు శివ, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఎస్ఎఫ్ఐ మోడల్ టెస్ట్ పేపర్ను ఆవిష్కరించడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతాను. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆనాటి నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి నేటి వరకు కూడా 25 సంవత్సరాలుగా ఈ టాలెంట్ టెస్ట్ను నిర్వహించడం జరుగుతాం. ఇది విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. వారిలో ఉన్నటువంటి ఎగ్జామినేషన్ అంటేనే ఒక భయాందోళన ఉన్నటువంటి పరిస్థితి నుంచి విముక్తి కలిగించేటువంటి సాధనంగా ఇది ఉపయోగపడుతుంది. అంతేకాదు వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికితీసేటువంటి ప్రక్రియగా ఇది కొనసాగుతుంది. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీగా జిల్లా వ్యాప్తంగా దాదాపు 40 సెంటర్లుగా 3000 మంది విద్యార్థులతోని ఎస్ఎఫ్ఐ ప్రతిభ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే ఫైనల్ ఎగ్జామ్ పోయే విద్యార్థులు వాళ్ళు సృజనాత్మకతను వెలికి తీయడం కోసం ఒక 25 సంవత్సరాలకు వెళ్ళి చుక్క రామయ్య గారు, అదేవిధంగా నర్సిరెడ్డి గారి ఆధ్వర్యంలో అధ్యక్ష నిర్వహించే ఈ టాలెంట్ టెస్ట్కు విద్యార్థుల నుండి అదేవిధంగా పాఠశాల ఇన్ఛార్జీలతో చాలా విశేష స్పందన లభిస్తూ ఉంది. కాబట్టి ఈ ప్రతిభ పరీక్షలో పాల్గొన్న విద్యార్థులకు అదేవిధంగా సహకరించిన పాఠశాల యాజమాన్యాలకు కూడా ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీగా విప్లవ వందనాలు తెలియజేస్తూ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అరెస్టును ఖండించారు. బీఎస్పీ జిల్లా అధ్యక్షులు మేకల రవీందర్ కరీంనగర్ ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ జన్వాడలోని చర్చిపై జరిగిన దాడిలో బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న తమ నేత ప్రవీణ్ కుమార్ను అరెస్టు చేయడం దారుణమన్నారు. బీజేపీ అనుబంధ సంస్థలు మైనార్టీలపై దాడులకు తెగబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని కోరారు.
ఈ సమావేశంలో ఆ పార్టీ అసెంబ్లీ అధ్యక్షులు గాలి అనిల్ కుమార్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే జన్వాడలో జరిగినటువంటి కార్యక్రమాన్ని దాడిని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వారి యొక్క అంటే ఎవరికైతే దెబ్బలు తగిలినాయో వాళ్ళని పరామర్శించడానికి జన్వాడకు వెళ్ళే క్రమంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని పోలీసులు అడ్డుకోవడం, వారికి పరామర్శన చేయడానికి వెళ్ళినప్పుడు అదేవిధంగా వారికి సపోర్ట్ చేయడం కోసం వెళ్ళిన బీఎస్పీ కార్యకర్తలను కూడా అడ్డుకొని అరెస్టు చేయడం అనేది మేము దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. అదేవిధంగా భారతదేశంలో అన్ని మతాలకు లేకపోతే అన్ని భాషలకు నిలయమైనటువంటి మన దేశంలో ఈరోజు చర్చిలపై దాడి కానీ అదేవిధంగా క్రైస్తవులపై దాడి కానీ బహుజన సమాజ్ పార్టీ పూర్తిగా ఖండిస్తున్నది. ఇది బీజేపీ అనుబంధ సంస్థల యొక్క వారు ఈ యొక్క దేశంలో అల్లర్లు చేయడం కోసం చేస్తున్నటువంటి కుట్ర అని చెప్పి బహుజన సమాజ్ పార్టీ భావిస్తుంది. అదేవిధంగా ఎవరైతే ఆ దుండగులు జన్వాడ వారిపై దాడి చేసినటువంటి దుండగుల మీద కేసు పెట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేసు పెట్టి వాళ్ళను అరెస్ట్ చేయాలని చెప్పి బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. అయితే నిన్న జరిగినటువంటి మన జున్వాడ గ్రామంలో చర్చిపై దుండగులు ఎవరైతే ఈ బీజేపీకి అనుసంధానంగా ఉన్న ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కానీ వీళ్ళు ఎవరైతే వాళ్ళను కొట్టి వాళ్ళు హాస్పిటల్లో ఉంటే వాళ్ళను పరామర్శించి వాళ్ళను బాధితుల కాడికి పోయి సార్ పరామర్శించడానికి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు పరామర్శించడానికి పోతే వాళ్ళ పక్షాన నిలబడి మాట్లాడే ఒక గొంతుకను నొక్కడానికి ఈ ప్రభుత్వం కానీ వీళ్ళు కుట్రలు పొంది సార్ను అరెస్టులు చేయడంపై ఖండిస్తూ మన కరీంనగర్ అసెంబ్లీలో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించుకోవడం జరుగుతుంది. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు ట్రైనీ ఎస్పీ రాహుల్ రెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఆటో డ్రైవర్లు యజమానులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ రెడ్డి మాట్లాడుతూ రాజన్నను దర్శించుకునేందుకు నిత్యం వేలాదిగా భక్తులు తరలి వస్తుంటారని, దీంతో ఆలయ పరిసరాలలో రద్దీ ఉంటుందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా వాహనాలను నడపాలని సూచించారు. మహాశివరాత్రి జాతర సందర్భంగా ఆలయం వరకు ఆటోలను అనుమతించబోమని స్పష్టం చేశారు. చోరీలు, ఇతర సంఘటనలు జరగకుండా ముందస్తు చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ సమావేశంలో డీఎస్పీ నాగేంద్రచారి, సీఐలు కరుణాకర్, శ్రీనివాస్, ఎస్ఐలు అంజయ్య, దిలీప్ పాల్గొన్నారు. చూసిరా ఈ పదే వాట్సాప్లో చైన్ స్నాచింగ్ అవి ఇప్పుడు ఇంకా శివరాత్రి వచ్చింది. శివరాత్రి వస్తే ఏముంది, వస్తారు గుడిలోకి వచ్చిన వాళ్ళు ఉంటారు, తీసుకెళ్ళి దింపిన వాళ్ళని మీకు తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఎవరి మీద డౌట్ వచ్చినా కానీ, కొంచెం డౌట్ వచ్చినా కానీ వాళ్ళ ఫోటో తీసి, లేకపోతే ఇట్లా పలానా దగ్గర ఇట్లా నేను ఎక్కించుకున్నాను ఇట్లా ఉంది అని చెప్పేసి ఆ కానిస్టేబుల్కి మీరు పంపండి, తీసుకోండి నెంబర్ సీఐ దగ్గర. అట్లా పంపితే మాకు కూడా ఐడియా ఉంటుంది. లేకపోతే ప్రతిసారి మేము అందరినీ అడగడం పాసిబుల్ కాదు. లేకపోతే మేము ఆర్టీసీ బస్సులు ఎక్కి పోతాం, మాకు ఆటోల మీద నమ్మకం లేదంటారు, మీకే లాస్ మళ్ళీ. సో అండి, లేకపోతే పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పినా కానీ అదేం ఇష్యూ ఉండదు. మేము దాని తగ్గట్టు రెస్పాండ్ అవుతాం. ఫాలో అవుతారు కదా అందరూ. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ పార్కింగ్ స్థలంలో సిరిసిల్ల అయ్యప్ప సేవ అన్నదాన సేవా సమితి ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు డీఎస్పీ నాగేంద్రచారి. సమ్మక్క జాతర సందర్భంగా పెద్ద సంఖ్యలో రాజన్నను దర్శించుకునేందుకు వేములవాడకు వస్తున్న భక్తులకు అన్నదానం చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి దేవస్థానం ట్రస్ట్ వ్యవస్థాపకుడు రాచ విద్యాసాగర్, సభ్యులు మధుసూదన్, కోటేశ్వర్, గోపి, దేవయ్య, ఎర్రం సత్తయ్య, మధు, రమేష్, ఆలయ ఈఈ రాజేష్ పాల్గొన్నారు. అయ్యప్ప సేవా సమితి సిరిసిల్ల వారి ఆధ్వర్యంలో వేములవాడ రాజరాజేశ్వరుని సన్నిధిలో సమ్మక్క సారలక్క జాతర సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో దాదాపు ఒక 3000 మందికి అన్న వితరణ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చే భక్తులకు సమయానికి కొంచెం అన్నం పెట్టాలనే ఒక మంచి సంకల్పంతో వీళ్ళందరూ కూర్చొని ఈ కార్యక్రమం చేపట్టారు. వీళ్ళందరికీ కూడా మరి నా అభినందనలు, ధన్యవాదాలు. ఇట్లాంటి కార్యక్రమాలు అందరూ తీసుకోవాలా. వేములవాడ అనేది పుణ్యక్షేత్రం, ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారు ఇక్కడికి. అంటే బీద భక్తులు ఎక్కువ వస్తారు, ఎందుకంటే రాజరాజేశ్వరుని నమ్మేది బీదోళ్ళు ఎక్కువ. కాబట్టి వాళ్ళకి ఇట్లాంటి సేవ చేయాలనే తలంపు రావడం, దాన్ని ఆచరణ చేయడం మంచి పరిణామం. తెలంగాణ అసెంబ్లీలో గలం విప్పారు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు. నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు పలువురు సభ్యులు.
వెనుకబడ్డ తమ నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు. 2వ విడత దళిత బంధు నిధులు విడుదల చేయాలని, చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. హుజరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో వేములవాడ నియోజకవర్గ సమస్యలు ప్రస్తావించారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. నియోజకవర్గంలోని పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి ప్రత్యేక నిధులు కేటాయించాలని సీఎంను కోరారు. వేములవాడ వెనుకబాటుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని చెప్పారు. మా నియోజకవర్గంలో మరో 10% పనులు పూర్తి చేస్తే 43,000 పైచులకు ఎకరాలకు కత్లాపూర్, భీమారం, మేడ్పల్లి మండలాలకు సాగునీరు ఇవ్వడానికి అవకాశం ఉంది అధ్యక్ష. కలిగోట రిజర్వాయర్ ద్వారా గత ప్రభుత్వం 2018లో కుడి ఎడమ కాలువలకు కూడా నిధులు మంజూరు చేసి శంకుస్థాపనలకు పరిమితమైంది. గతంలో పీస్ అధ్యక్షున్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ కలిగోట రిజర్వాయర్కి వచ్చినప్పుడు వెంటనే నిధులు మన రాగానే ఇస్తామని చెప్పి అన్నారు. వారు కూడా ఇటీవల సాగునీటి రంగ సమీక్షలు కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా నిధులు ఈ 10%కు నిధులు వెచ్చించినట్టయితే మర్రిపల్లి రిజర్వాయరు, లచ్చపేట రిజర్వాయరు, నూకల్లమర్రిలో లొంక చెరువు, ఆశ్రితపల్లిలో కొత్త చెరువు, సనుగుల ఎర్ర చెరువులో పట్టే చెరువులను రింపుకున్నట్టయితే మనకు రైతాంగానికి నీరు ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే నిధులు అంటే గతంలో కాంట్రాక్టర్లకు పనిచేసిన వారికి కొంచెం నిధులు ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు. కూడా నిధులు మంజూరు చేసి వీటిని పనులు ప్రారంభం చేసి మన రైతాంగానికి సాగునీరు ఇచ్చడానికి కోసం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయడానికి కోసం ప్రభుత్వం ద్వారా మీ ద్వారా కోరుతా ఉన్న ప్రభుత్వం సహకరించాలని ప్రభుత్వం. అదేవిధంగా రాళ్లవాగు ప్రాజెక్టు అని నియోజకవర్గం ఉంది అధ్యక్ష. ఈ రాళ్లవాగు ప్రాజెక్ట్ ఏమో బాల్కొండ నియోజకవర్గం ఉంది అధ్యక్ష. అక్కడి నుంచి కిందికి మా మండలం కత్లాపూర్ మండలంలో బుషర్రావుపేట ఆ ప్రాంతంలో 3,500 ఎకరాలకు సాగునీరు ఇచ్చే ప్రాజెక్టు కాలువలు తెగిపోయినాయి. ఎగ్జిక్యూషన్ వచ్చే వరకు ఇబ్బంది ఉంది కాబట్టి మీ ద్వారా కోరుతా ఉన్నా. హుజరాబాద్ నియోజకవర్గ సమస్యలపై గళమెత్తారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. దళిత బంధు 2వ విడత డబ్బులను లబ్ధిదారులకు విడుదల చేయాలని, కమలాపూర్ మండలం శనిగరం, గోపాల్పూర్, మాదన్నపేట చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. హుజరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీయూ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని, వెంటనే ప్రారంభోత్సవానికి అనుమతి ఇవ్వాలని అన్నారు. మా హుజరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు అనే పథకం శాచ్యురేషన్ మోడ్లో దాదాపు 18,021 మందికి హుజరాబాద్ నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది. దీన్ని దాదాపు గ్రౌండింగ్ కూడా అయిపోయినాయి. కానీ 2వ విడత దళిత బంధు అనేది ఆపుతా ఉన్నారు అధ్యక్ష. ఇది దాదాపు 2,800 మందికి అధ్యక్ష. హుజరాబాద్ నియోజకవర్గంలో 2వ విడత దళిత బంధుని ఆపుతా ఉన్నారు. కాబట్టి దయచేసి దాన్ని వెంటనే విడుదల చేయాలని కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇవి ఈ 2,800 మందికి 2వ విడత దాదాపు 5 లక్షల రూపాయల దాకా రావాలి అధ్యక్ష. దాని తర్వాత దీంట్లో ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ కూడా గవర్నమెంట్కి ఏమీ లేవు అధ్యక్ష. ఈ డబ్బు ఆల్రెడీ ఆ బెనిఫిషరీ అకౌంట్లో ఆల్రెడీ డిపాజిట్ అయి ఉంది అధ్యక్ష. కేవలం దాన్ని రిలీజ్ చేస్తే అయిపోతుంది అధ్యక్ష. దాంతోపాటు దాదాపు 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు దాదాపు ఒక 3,000 మంది వరకు రావాల్సింది ఉంది అధ్యక్ష. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ డివిజన్లోని పలు మండలాలలో బాధ్యతలు స్వీకరించారు ఎంపీడీఓలు. జగిత్యాల జిల్లా మెట్పల్లి నుండి బదిలీపై జమ్మికుంటకు వచ్చిన దినేష్ తన ఛాంబర్లో బాధ్యతలు చేపట్టారు. ఇల్లందకుంట మండలానికి వచ్చిన పుల్లయ్య బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది వారికి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందేలా తమ వంతు తోడ్పాటు అందిస్తామన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. బతుకమ్మ చీరల ఉత్పత్తి ఆర్డర్లు ఇప్పించి కార్మికులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్.
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షికుర్తిలోని మరమగ్గాలను ఆయన సందర్శించి కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు కార్మికులు తమ సమస్యలను వివరించారు. గతంలో కాకుండా బతుకమ్మ చీరల ఉత్పత్తి ఆర్డర్ ఇక్కడి కార్మికులకు ఇవ్వకపోవడం వల్ల ఉపాధి కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి తోడు విజిలెన్స్ అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం పవర్లూమ్ కార్మికులకు బతుకమ్మ చీరల ఉత్పత్తి ఆర్డర్ ఇప్పించి ఉపాధి కల్పించాలని, లేని పక్షంలో కార్మికుల పక్షాన ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. స్కూల్ యూనిఫామ్స్ కూడా చేసుకునే అవకాశం లేకుండా, ఉపాధి లేకుండా వీళ్ళ పరిస్థితి చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. వీళ్ళ కుటుంబాన్ని రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి కుటుంబాలు వీరి. అటువంటిది అమ్మ పెట్టదు, మరి అడుకోనియదన్నటువంటి పరిస్థితులలో ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిస్థితి చేస్తున్నటువంటి ధర్మిలలో ఇవాళ సత్తయ్య మరి 2 రోజుల కింద విజిలెన్స్ దాడి చేసి కేసులు పెట్టి ఈయనేం దొంగతనం చేసిండా, ఈయన ఏమైనా వేరే వాళ్ళ దోపిడీ చేసిండా, ఆయన చీరలు నేసుకునేటువంటి పరిస్థితి, బతుకమ్మ చీరల ఉపాధి ఇచ్చే బతుకమ్మ చీరలు లేక, అదే స్కూల్ యూనిఫామ్స్ లేక ఏదో ఒక పరిస్థితి కూలీ పని చేసుకుందామని చెప్పి మరి కాటన్ చీరలను పవర్లూమ్ మీద నడిపించుకుంటే మరి విజిలెన్స్ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి విజిలెన్స్ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కలిసి ఇవాళ ఆయనతో కూడా ఆ చీరలు నేసుకోకుండా ఉపాధి లేకుండా చేసి వీళ్ళను రోడ్డు పాలు చేసినటువంటి ఈ ప్రభుత్వాలు. అదే రేవంత్ అన్న మాకు సహకారం చేయర్రి, మాకు సాంచలకు శిల వేసిపోయింది, విడుదల చేపియాలి. ఎట్టి పరిస్థితుల్లో మాకు విడుదల కావాలి, బతుకమ్మ చీరలు మాకు రావాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మాకు సావో రేవో తెలుస్తలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సారు మరి ఇత్తడా బతుకమ్మ ఇయ్యడా, ఇయ్యకపోతే మాత్రం ఒక నెలకు 2-3 శవాలు లేస్తాయి. ఉరి పెట్టుకొని సచ్చుడే మరి చాలా బతుకు. వలస పోయి వచ్చినాక బతుకమ్మ చీరలు అచ్చుడుతోని అప్పు తెచ్చుకున్నాం, 4 జోడులు వేసుకున్నాం. జోడులు వేసుకున్న తర్వాత ఆ బతుకమ్మ నడిచింది. ఇలా మీరు ప్రభుత్వం అయిపోయిన తర్వాత బతుకమ్మ చీరలు లేనితో మాకు ఒక బియ్యం తెచ్చుకున్నాం, కాటన్ చీర తెచ్చుకుని 4 నెలల చుట్టుకునే ఉన్నాము. ఒక బియ్యం తెచ్చుకుంటే కట్టుకుంటే ఇలా ఢిల్లీ నుంచి ఆఫీసర్లు వచ్చి ఒక సిల్లు చేసారు. పెద్దపల్లి పట్టణంలోని ట్రినిటీ ఇంజనీరింగ్ కాలేజీలో ట్రాఫిక్ రూల్స్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు పోలీసులు. పెద్దపల్లి ట్రాఫిక్ సిఐ సత్యనారాయణ, పిఎస్ హెచ్హెచ్ఓ లక్ష్మణరావు, ఎస్ఐ మల్లేష్ యాదవ్ ట్రాఫిక్ నిబంధనలు వివరించారు. రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చన్నారు. మత్తు పదార్థాలకు యువత బానిస కావద్దని, చెడు మార్గాల్లో వెళ్లవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అకాడమీ డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్, ప్రిన్సిపల్ డాక్టర్ మణిగణేష్, ఎంబీఏ హెచ్ఓడి ఆరిఫ్, డిప్లొమా ఇన్ఛార్జ్ చొప్పరి వంశీ పాల్గొన్నారు. చాలా మంది యూత్ పిల్లలు కానీ లేబర్స్ కానీ చాలా మంది కన్జ్యూమ్ చేస్తున్నారు. మీకు నోటీస్లో కూడా ఫోన్లో వదిలేద్దామని చెప్పారు. జస్ట్ ఎవరైనా కాల్ చేస్తే సార్కి పలానా ఒక వ్యక్తి స్మోక్ చేస్తున్నాడు, సంథింగ్ డిఫరెంట్ ఉంది ఇది అన్నప్పుడు యాక్షన్ తీసుకుంటే మనకు దానికి లీడ్ తీసుకుంటే మనం ఒక పెద్ద రాకెట్ కూడా మనం క్లియర్ చేయొచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఖచ్చితంగా మీకు ఇంటి పక్కడు కానీ లేకపోతే విద్యుత్ కారణంలో కానీ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా తెలుస్తుంది. దాన్ని షేర్ చేయండి. షేర్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం సొసైటీకి మంచి విషయంలో అవుతాం. ఇంకా మీకు వచ్చేది ఏంటంటే నెక్స్ట్ సోషల్ మీడియా ఫ్రాడ్ ఒకటి ఉంటుంది. సోషల్ మీడియా అంటే మీ అందరికీ తెలుసు ఏముంటాయి సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్, స్నాప్, వాట్సాప్, యూట్యూబ్, ఇంకా ఫేస్బుక్ అయిపోయింది, స్నాప్చాట్ అయిపోయింది, ఇన్స్టాగ్రామ్ అయిపోయింది, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా టెలిగ్రామ్ కొత్త చెప్తారు. ఇంకా హైలైట్ ఉన్నది అదే చెప్తలేదు, స్నాప్ అనేది చెప్తలేదు. చెప్పేదా మా కోడలు ఉంటుంది 6 ఇయర్సే. నేను ఎప్పుడైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఏమంటే మామయ్య స్నాప్ అంటది. నాకు అర్థం కాదు స్నాప్ అంటే ఏదని. అది వేసింది, పొద్దున లేసింది, స్కూల్కి పోతుంది, ఫోటో తీస్తుంది, స్నాప్ అంటుంది. ఏంటి స్నాప్ అంటే ఏం లేదు, మా ఫ్రెండ్స్ అందరు పెడుతున్నారు. అప్పుడే దానికి ఫ్రెండ్స్ ఇంత 6 ఇయర్స్ ఆల్మోస్ట్ 3rd క్లాస్ అనుకుంటా. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభమైంది. తాటికొండ పవన్ కుమార్, ఎర్ర శ్రీనివాస్, కొత్త అనిల్ కుమార్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సూచన మేరకు ముందుకు వచ్చి విద్యార్థులకు మధ్యాహ్న భోజన సదుపాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ప్రిన్సిపల్ గారు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5:30-6 గంటల వరకు
ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కాలేజీకి వచ్చేటువంటి విద్యార్థులు దూర ప్రాంతాల నుండి లోకల్లో కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని ప్రొవైడ్ చేయమని గౌరవనీయమైనటువంటి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదిశీలన గారి దృష్టికి ప్రిన్సిపల్ గారు తీసుకెళ్ళగా వారు మమ్మల్ని పిలిచి ఒక మధ్యాహ్న భోజనాన్ని మీ ఆధ్వర్యంలో నిర్వహించాలి, నేను మీకు అండగా ఉంటాను, మీకు అన్ని సహాయ సహకారాలు అందజేస్తాను ఆదిశీలన గారు చెప్పగానే మా ఎర్రశీలన కొత్తనీళ్ళు నేను ఇద్దరం కలిసి ప్రిన్సిపల్ గారి యొక్క సహకారంతో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత 15 రోజుల నుండి మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు అందజేయడం జరిగింది. ఈనాటి మధ్యాహ్న భోజనానికి సహకరించినటువంటి దాతలు మెట్పల్లి మున్సిపల్ వైస్ చైర్మన్, మాజీ వైస్ చైర్మన్ మైలారపు లింబాద్రి లక్ష్మీ దంపతులు మరియు వారి కుమారుడు రాము సంతోషిని దంపతులు, అలాగే నిర్మల్ వాస్తవ్యులైనటువంటి గంధె సుధీర్ జయశ్రీ దంపతులు. అసెంబ్లీలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఈ నియోజకవర్గంలో తిరగబోనివ్వమని హెచ్చరించారు పీసీసీ సభ్యులు పత్తి కృష్ణారెడ్డి. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీగా హుజరాబాద్ నియోజకవర్గానికి కౌశిక్ రెడ్డి చేసిన సేవలు ఏంటని ప్రశ్నించారు. 9.5 బీఆర్ఎస్ పాలనలో ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదని నిలదీశారు. సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారాలు చేస్తే న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు. నీ అంత దరిద్రపు, నీ అంత మెదడు తక్కువ పని ఎవడు చేయడు. ఇప్పుడున్నటువంటి ఏ మంత్రులు కూడా ఎవరు కూడా తన కుటుంబాన్ని తీసుకొని వచ్చి ప్రచారంలో పాల్గొని ఈ రకంగా దీనంగా ఓట్లు అడిగిన వాళ్ళు ఎవరు లేరు. కేవలం ఉప ఎన్నికల పుణ్యాన నువ్వు ఎమ్మెల్సీ అయ్యావు. ఇంకో ఆయన అంటాడు 60 ఉద్యోగాలకు మాత్రమే నిధులు మంజూరు చేసినట్టు, 60 కేవలం గ్రూప్ 1 ఉద్యోగాలకు మాత్రమే నిధులు ఇస్తున్నట్టు, ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇస్తున్నట్టు ఇంకో ఆయన మాట్లాడు. ఈయనేం చెప్తాడు, హుజరాబాద్లో ప్రవీణ్ రెడ్డి గారి సీటు గౌరవ పొన్నం ప్రభాకర్ గారు లాక్కున్నారని చెప్తాడు. మరి ఈ నియోజకవర్గంలో బీసీ బిడ్డ కదా, గెల్లు శ్రీనివాస్ బీసీ బిడ్డ కదా, ఆయనకు టికెట్ ఇచ్చారు కదా, ఆయన కింద నువ్వు పనిచేయాల్సి ఉండే. నువ్వు దురదృష్టవశాత్తు హుజరాబాద్ ప్రజల దురదృష్టవశాత్తు ఎమ్మెల్సీ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరీంనగర్ నగర అభివృద్ధి నెంబర్ 1 అనేలా మా పాలక వర్గ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని నగర మేయర్ సునీల్ రావు అన్నారు. నగరంలోని 53వ డివిజన్ కాశ్మీర్ గడ్డ ఫైర్ స్టేషన్ సమీపంలో స్థానిక కార్పొరేటర్లు శ్రీదేవి చంద్రమౌళితో కలిసి నగరపాలక సంస్థకు చెందిన 29 లక్షల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేయాలనే గొప్ప సంకల్పంతో మా పాలకవర్గం ముందుకు సాగుతుందని అన్నారు. తమ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 100 కోట్లు తెచ్చి పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేసి నగర రూపురేఖలు మార్చామన్నారు. ప్రస్తుతం విలీన గ్రామాలు, శివారు ప్రాంతాలపైన ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి పనులు చేస్తున్నామని తెలిపారు. మొన్న జరిగిన బడ్జెట్ మీటింగ్లో పురపాలక శాఖకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించారని, అందులో కరీంనగర్ నగరపాలక సంస్థకు 200 కోట్ల బడ్జెట్ కేటాయింపబడిందా లేదా అన్న విషయంపైన స్పష్టత లేదన్నారు. 53వ డివిజన్ను కూడా మిగతా డివిజన్ల లాగా సమస్యలు లేని డివిజన్గా మార్చుతామన్నారు. కాశ్మీర్ గడ్డ ప్రాంతంలో కాలనీల్లో లీకేజీలు, మంచినీటి పైప్లైన్ కారణంగా గతంలో వేసిన రోడ్లు అస్తవ్యస్తంగా మారడంతో వాటి ప్రదేశాల్లో కొత్త రోడ్డు వేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు నగరంలోని 53వ డివిజన్ కాశ్మీర్ గడ్డ ఫైర్ స్టేషన్ వెనుక ప్రాంతంలో మరి గౌరవ కార్పొరేటర్ తులా శ్రీదేవి చంద్రమౌళి గారి ఆధ్వర్యంలో 29 లక్షల రూపాయలతోటి మరి కొత్తగా సీసీ రోడ్డు, అదేవిధంగా కల్వర్టు, డ్రైనేజ్ నిర్మించే కార్యక్రమానికి శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. మరి పూర్తిగా మున్సిపల్ నిధులతోటి చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. మరి దీనిలో నాతో పాటు డివిజన్కి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా, మహిళా సోదరిమణులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇది కాశ్మీర్ గడ్డ అనేది మా సొంత ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో మరి గతంలోనే రోడ్స్ వేసినప్పటికీ కూడా మరి ఆ రోడ్స్ 20 సంవత్సరాల కింద వేసిన రోడ్స్ కాబట్టి కొంత లో లెవెల్ కావడం, అప్పుడు వేసినటువంటి డ్రైనేజ్ల కనెక్టివిటీ మరి సరిపోకపోవడంతో మరి కొత్తగా డ్రైనేజ్ నిర్మించి వర్షాకాలం వచ్చినప్పుడు ఈ కల్వర్టు చిన్నగా ఉండడం వల్ల మరి వాటర్ పోక రోడ్డు మీదకి వాటర్ వస్తూ ఉన్నాయి. మరి మహిళా సోదరిమణులందరూ కూడా చాలా రోజుల నుంచి డిమాండ్ కోరుతున్నారు కాబట్టి కార్పొరేటర్ గారు అడిగిన వెంటనే మరి నిధులు కేటాయింపు చేసి మరి పనులు ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ కాశ్మీర్ గడ్డ లాంటి డివిజన్స్ ముక్రంపుర కావచ్చు, కాశ్మీర్ గడ్డ కావచ్చు, నగరంలో మధ్యలో నడిమధ్యలో ఉన్నటువంటి డివిజన్లో
చాలా రోజుల కింద వేసినటువంటి రోడ్స్ మరి వివిధ కారణాల వల్ల వాటర్ సప్లై కనెక్షన్ల కోసం అయితేనేమి, లీకేజీల వల్ల అయితేనేమి, మరి ఇతర కారణాల వల్ల కొంత డ్యామేజ్ అయిన రోడ్లను మళ్ళీ కొత్తగా వేసే కార్యక్రమం కూడా తీసుకున్నాం. చాలా వార్తల్లో పనులు జరుగుతూ ఉన్నాయి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.